ఒకసారి పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురు ఒక ఉద్యానవనానికి వెళ్లి ఇష్టాగోష్ఠీలు మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి ఇది గమనించిన నారదుడు వారి మెలకు నమస్కరిస్తాడు. ముగ్గురు అమ్మలు సైతం ఆశీర్వదించి విషయాలు ఏంటని అడుగుతాడు. త్రిమూర్తుల భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్తుతింపబడుతున్నారు. కానీ మీ ముగ్గురులో ఎవరు గొప్ప అనే సందేహం చాలా మందిని వేధిస్తుంది అని చెప్తాడు. ముగ్గురమ్మలు, నారదా, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకం వెళ్ళి మేము చెప్పిన మంత్రాన్ని ఉపదేశించు. మా భక్తులను పరీక్షించి చూడు. మాలో ఎవరు గొప్పో నీకే తెలుస్తుంది అని చెప్తారు. ముందుగా సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురం అనే గ్రామంలో ఓ గురుకులం ఉంటుంది. అక్కడ నీకు చెప్పిన ఒక విద్యార్థిని కలిసి అతని చెవిలో ఓం శ్రీ సతయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోచ్చారణ చెయ్యి. అక్కడ జరిగిన విషయం మాకు చెప్పు అంటూ నారదుడు వెళ్ళి అక్షరం ముక్కరాని విద్యార్థి నారదుని చెప్పిన మంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత వేదాలను శాస్త్రాలను అర్థం చేసుకోసాగాడు.